ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగాల్లో మొదటిది తమిళనాడులో రామేశ్వరంలో ఉండగా, మరొకటి ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుమంట్ర మండలంలో నత్త రామేశ్వరంలో త్రిలింగ క్షేత్రం ఒకటి ఉంది. గోస్తా నదిలోని మట్టి నత్తగొలలతో శ్రీరాముడు స్వయంగా తన చేతులతో లింగ ఆకృతిని చేసి దాని ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అందుకే ఈ క్షేత్రానికి నత్త రామేశ్వరం అని పేరు వచ్చింది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గణానాంతః గణపతిం వవామహే కవిం కవీనాపవస్రస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనస్వన్వన్నోతిభిస్తేషదాతం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ నత్తారామ క్షేత్రం అండి. ఇది పెనుమంట్ర మండలం అండి. ఈ నత్తారామ క్షేత్రంలో నా పేరు రామేశ్వర బ్రాహ్మణలింగేశ్వర అర్చకుడు, ప్రధాన అర్చకుడు. ఈ నత్తారామ క్షేత్రంలో రామలింగేశ్వర స్వామి అంటే పరశురామ ప్రతిష్ఠ, తండ్రి ఆజ్ఞ తల్లించమి దోషపరిహారం అంటే తల్లింటి వేణుగాదేవి ఆ జమదు ఆ దోషపరిహారం ఎక్కడైతే ఒకరితో అక్కడ ప్రతిష్ఠమైన అంచేత నదిలోనే ప్రతిష్ఠేశారు. ఒక వైశాఖ మాసమే స్వామి మాకు దర్శనమిస్తారు. 11 నెలలు కూడా నీటిలో ఉంటాడు. ఒక వైశాఖ మాసం నెలలు వచ్చి మనం ఈ 2 కళ్ళతో వచ్చి స్వామి దర్శనం చేసుకోవాలి. అది పరశురామ ప్రతిష్ఠ. అది కృతయుగం. కేతయుగం అంటే రామచంద్రమూర్తి, రావణాసుడు రావణాసుడు బ్రాహ్మణుడు ఆయన శత్రు ఆయన సంహరించాడు కదా. ఆ దోషపరిహారం ఒక్కొక్క లింగాన్ని నేను కూడా లింగాన్ని ప్రతిష్ఠనే ఆంజనేయునికి ఆశీర్వదిస్తే ఆ ముహూర్తానికి రాకపోతే ఈ గోసనిధులు చేపెట్టడికి ఇసుక నత్తగొలలు ఆల్చెప్పులు ఏమున్నాయో అదే ప్రతిష్ఠేశాడు. అది పైది రామేశ్వర కృతయుగం కేతయుగం. కేతయుగంలో రామచంద్రమూర్తి కూడా లక్ష్మణస్వామి కూడా తిరిగాడు. ఆయన కూడా నేను కూడా లింగాలు ప్రతిష్ఠేయాలని ఈ నది అవతలది 3 లింగాలు త్రిలింగాల దర్శనంలో 3వ లింగం ఈ లక్ష్మణేశ్వర స్వామి ప్రతిష్ఠేసింది. రామలింగేశ్వరుడు, రామేశ్వరుడు, లక్ష్మణేశ్వరుడు. ఇది బ్రహ్మసూత్ర లింగం అండి. గోవు స్థానం నది గోదావరికి ఎంతో ఈ నదికి అంత ఉందండి.